శిఖర ఆయుర్వేద మూలిక వైద్యం అండి. అందరికీ నమస్కారములు. నేను సయ్యద్ మంజూర్ అహ్మద్, నెల్లూరు నుంచి అండి. ఈరోజు నిన్న చెప్పాను మీకు ఈరోజు కొత్త ఫార్ములా చెప్తానని. ఈరోజు ఫార్ములా ఏంటంటే ఇది వచ్చేసి గెంజి పుచ్చకాయలు అంటే పాపరకాయలతో తయారు చేసిన ఆయిల్ అండి. ఈ ఆయిల్ వచ్చేసి 32 కిలోల ఆయిల్ అంటే తర్వాత జ్యూస్, ఆ తర్వాత 16 కిలోలు నీళ్ళు వేయాలి. ఈ నీళ్ళల్లో ఈ జ్యూస్ వచ్చి దగ్గర కాల్చేస్తే 4 లీటర్లే పెట్టాలి. ఆ 4 లీటర్లలో ఉడగట్టుకుని పెట్టుకొని 4 లీటర్లు ఆమదం వేసుకోవాలి. ఆమదం వేసిన తర్వాత దగ్గర కాల్చిన తర్వాత 3.5 లీటర్లే మిగులుతుంది. 3.5 అంటే ఉడగట్టి అన్నీ తీసేసి తింటే 3.5 లీటర్లు మిగులుతుంది. ఈ 3 లీటర్లు 3.5 లీటర్లు మనం గాలి పంపించుకోవాలి. ఇది ఉండే ప్రయోజనాలు ఏంటి అంటే మేహ రోగములు ఏ రోగమైనా సరే తగ్గద్ది. తర్వాత వచ్చేసి కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పి ఈ మధ్య కాలంలో చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఆ కీళ్ళ నొప్పులు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వాడే విధానము ఒక ½ గ్లాసు ఆవు పాలు తీసుకొని గోరువెచ్చగా 1.5 చెంచా చేసి కలిపెట్టి తాగేస్తే ఇట్లా కానీ 20 రోజుల నుంచి మండలం దాకా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మేహ రోగములు. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది మనకు తెల్ల పొడ తగ్గద్ది. తర్వాత జల్ది రోగములు ఏదైనా సరే కొంచెం తర్వాత దురదలు ఇలాంటివన్నీ అద్భుతంగా పనిచేస్తుంది. నా కాడ ఎవరైనా కావాలంటే తయారు చేసుకోండి. లేని పక్షంలో నాకు ఆర్డర్ ఇస్తే నేను పంపించగలుగుతాను. నేను చెప్పిన రోగాలు కానీ ఈ తగ్గకపోతే నా వస్తువు నాకు పంపించేస్తే మీ డబ్బులు పంపించేస్తాను. 100% గ్యారెంటీ నేను చెప్పిన ప్రకారంగా. కానీ దీనికి పథ్యం ఉండాలంటే పథ్యం అనేది మీకు తెలుసు. ఆయుర్వేదంలో ఏ పథ్యం ఉంది. ఈ పాపరకాయలు ఎల్లోగా ఉన్నాయని ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. మీకు ఎల్లో దానికి చెప్తున్నానంటే ఎక్కడ పోయి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది నెల్లూరు టౌన్ అంటే నెల్లూరు సిటీలోనే మనకు పక్కన పెన్నా నది ఉంది. పెన్నా నదిలో మనకు ఎల్లోగా ఉన్నాయి. చూడండి ఈరోజు కాయలు నిన్న కూడా చూపించాను. ఈ కాయలు ఈరోజు చూడండి ఇది కొట్టి పెట్టున్నాను. తర్వాత దీంట్లో కూడా పెట్టున్నాను, మిక్సీతో కొట్టున్నాను. తర్వాత వచ్చేసి ఈరోజు చూడండి నిన్న వచ్చేసి 4 బస్తాలే ఉన్నాయి నేను చూపించినట్టు. ఈరోజు చూడండి ఎన్ని ఉన్నాయో నేను తెప్పించిన. మళ్ళీ ఈరోజు కూడా పంపించాను. ఎందుకంటే ఈ సీజన్ అయిపోయినట్టు వస్తుంటే మనం తెచ్చి సేకరించుకోవాలి. ఇది అద్భుతమైన పనిచేసి చూడండి ఇట్లా ఉండాలి. ఆ కాయ మామూలుగా పచ్చకాయ ఉంటే పనికి రాదు. ఏ కాయ అయినా సరే ఇట్లే ఉండాలి, మనకు ఇట్లే ఉండాలి. ఇట్లా ఉంటే నెల రోజులైనా మీకు నిల్వ ఉంటుంది, ఎండిపోద్ది కానీ చెడిపోదు. తర్వాత ఇలాంటి కాయలు కానీ ఇంట్లో 2 కానీ పెట్టుకుంటే పిల్లకాయలకి ఇది చలి జ్వరాలు, తర్వాత పిల్లకాయలు ఉలిక్కి పడడం, అనే గాలి సోకింది అనడం ఇలాంటివన్నీ ఉండవండి ఇంట్లో. అంటే నాకు తెలియదని మా పెద్దవాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. మా ఇంట్లో కూడా 2 పెట్టున్నాయండి. మీరు కావాల్సిన వాళ్ళు ఆ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. లేని పక్షంలో నాకు కానీ ఆర్డర్ ఇస్తే నేను మీకు పంపించగలుగుతాను. తర్వాత నేను చెప్పిన రోగములు తగ్గకపోతే నా మెడిసిన్ నాకు వాపస్ చేయవచ్చు. నేను మీకు డబ్బులు పంపిస్తాను. తెల్ల పొడ, గజ్జి, తామర, దురద, తర్వాత వచ్చి మేహరోహములు, తర్వాత వచ్చేసి కీళ్ళ నొప్పులు 100% తగ్గిపోతాయండి. అందుకని ఈరోజు ఈ ఫార్ములా పెట్టాను. ఉంటాను. కావాల్సిన వాళ్ళు ఈ కాయలు పెన్నా నది ఒడ్డున ఉంటాయి, ఎక్కడ దిబ్బల్లో ఉంటాయి, ఏటి కాలువల్లో ఉంటాయి, ఎక్కడైనా ఎత్తితే ఏడైనా దొరుకుతాయి. ఉంటాను. సయ్యద్ మంజూర్ అహ్మద్, నెల్లూరు. అందరికీ